morning. Hello. So hi, this is Leka. Welcome back to my channel. So ivalti video vachesariki vlog video anamata, ante DIML vlog, day in my life video. సో ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు ఏది ఐడియా రావట్లేదు. అంటే డే ఇన్ మై లైఫ్లో కొద్దిగా బయటికి వెళ్తే మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఇన్ని రోజులు వీడియో తీయలేదు. బట్ ఈ కోవిడ్ టైం అంత త్వరగా అయిపోయేటట్టు లేదు. సో డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ మిస్ అవుతున్నాను నేను. సో మీకు కూడా కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇక ఇవాళ వీడియో చేసేస్తున్నాను. ఓకే, బయటికి వెళ్ళకపోయినా ఇంట్లోనే ఉండి నేను ఏం చేస్తాను అన్నీ చెప్దాం అనుకుంటున్నాను. ఎనీవే, నైట్ ఒక మూవీ చూసాను నేను. యాక్చువల్లీ 7 మూవీ చూసాను. ఎందుకో చూడబుద్ది ఏంది, కొత్త మూవీ. అది కొత్తదో అంటే కొత్తగా రిలీజ్ అయిందో పాతదో నాకు ఐడియా లేదు, కానీ నేను చూడలేదు, అందుకే నాకు కొత్తది. సో థ్రిల్లర్ మూవీ అనమాట 7. పర్వాలేదు, బాగానే ఉంది. మరీ అంత థ్రిల్లింగ్గా అయితే లేదు. ఓకే, ఒకసారి చూడొచ్చు. థ్రిల్లర్ మూవీస్ అన్నీ ఒకసారి చూడొచ్చు కదా, సెకండ్ టైం చూడడం. సో ఫస్ట్ టైం కాబట్టి ఏ థ్రిల్లర్ మూవీ అయినా ఓకే. హారర్ మూవీ నేను చూడను, థ్రిల్లర్ మూవీస్ అయితే చూస్తా. సో 7 మూవీ చూసాను. ఆ తర్వాత బిగ్ బాస్ చూసాను. బిగ్ బాస్ కూడా అంటే యాక్చువల్లీ టీవీ లేదు కాబట్టి టీవీలో చూడట్లేదు, హాట్స్టార్లోనే చూస్తున్నాను. అది కూడా నేను మూవీ చూస్తున్నా కాబట్టి నార్మల్గా 9:30 ఆ టైంలో చూడలేదు. 10:30, 11 o'clockకి మళ్ళీ వస్తుంది కదా హాట్స్టార్లో, అది చూసాను అనమాట. సో అది చూసేసరికి మళ్ళీ 12:30 అయిపోయింది పడుకునేసరికి. నిన్ననే లేట్ అయింది, ఎప్పుడు త్వరగానే పడుకుంటాను. సో లేట్గా పడుకున్నా కాబట్టి లేట్గా లేచాను. నేను జనరల్గా పొద్దున్న లేవగానే 1 లీటర్ వాటర్ తాగుతానమాట. తాగేసి అలా వాకింగ్ చేసేసి ఇంట్లోనే వాష్రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోతాను. ఆ తర్వాత జస్ట్ ఫేస్ వాష్ చేస్తాను. అది కూడా ఏం యూజ్ చేయను, నార్మల్ వాటర్తోనే చేస్తాను. ఆ తర్వాత వంట చేస్తాను అనమాట. టిఫిన్, లంచ్ ఒకేసారి చేసేస్తాను. ఆ తర్వాత మా హస్బెండ్కి బాక్స్ పెట్టేస్తాను. అండ్ ఆ తర్వాత నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు నా స్కిన్ కేర్ చేసుకుంటాను అనమాట. సో పొద్దున్న లేవగానే నా స్కిన్ కేర్ చేసేస్తే వంట చేసేసరికి మొత్తం చెమటకి నేను చేసిన స్కిన్ కేర్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ నేను ఏ స్కిన్ కేర్ చేయను. కొద్దిగా అన్ని పనులు అయిపోయాక, కుకింగ్ అయిపోయాక నేను స్నానం చేసేటప్పుడు మాత్రం నా స్కిన్ కేర్ చేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటి పనులు కామన్, అండ్ తర్వాత వీడియోస్. సో ఇవాళ చూపిస్తాను. అండ్ ఇవాళ ఇల్లు అంతా చాలా 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 క్లమ్జీగా ఉంది. ఐ విల్ షో యూ. ఎందుకంటే దివాళీ వస్తుంది కాబట్టి నేను కొత్త వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. అండ్ రూమ్ మేకోవర్ కూడా చేస్తున్నాను అనమాట. సో ఇల్లంతా చాలా 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 క్లమ్జీగా ఉంది. సో అన్నీ సర్దుకోవాలి. అండ్ కొత్త వీడియోస్ ప్లాన్ చేస్తున్నా అని చెప్పాను కదా, సో త్వరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ దివాళీ రూమ్ మేకోవర్ చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. సో కొత్త థింగ్స్ ఆర్డర్ చేశాను అండ్ అది కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై వీడియోస్. అండ్ ఎస్, ఇప్పుడు వెళ్ళి ఇంకా వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేస్తాను. అండ్ ఇంకా ఇవాళంతా ఏం చేస్తాను, ఇంట్లోనే ఉండి ఏం చేస్తానో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎస్, లెట్స్ గో.
సో బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయింది, నేను తినేసాను, తను కూడా తినేశారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో అండ్ నేను ఫ్రెష్ అప్ అయిపోవడం అయిపోయింది. ఇప్పుడు నేను నా స్కిన్ కేర్ తీసుకుంటాను అనమాట. సో నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసరికి యాక్చువల్లీ నేను కొత్త ప్రోడక్ట్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. కొన్ని వర్క్ అవుతున్నాయి, కొన్ని వర్క్ అవ్వట్లేదు. నేను అవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాను అనమాట కమింగ్ వీడియోస్లో. సో నా కరెంట్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసరికి ఫస్ట్ ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ కోసం నేను దీన్ని యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే ఇట్స్ ఫేస్ షాప్ వాళ్ళది ఫోమింగ్ క్లెన్జర్ అనమాట. సో బేసిక్గా ఇదేంటంటే క్లెన్జర్, నాట్ ఫేస్ వాష్. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రైస్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో చాలా బాగుంటుంది. యాక్చువల్లీ కొరియన్ స్కిన్ కేర్లో రైస్ వాటర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్గా యూస్ చేస్తారనమాట. అండ్ నాకు ఇది చాలా నచ్చింది, చాలా బాగా వర్క్ చేసింది. కొద్దిగా ప్రైజీ రేంజ్లోనే ఉంటుంది ఇది, బట్ నాకైతే కంప్లీట్గా వర్క్ చేసిందని అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఓకే, సో మన ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి టోనర్. సో టోనర్ కోసం నేను యాపిల్ సైడర్ వెనిగర్ DIY టోనర్ చేశాను కదా, సో నేను దాన్నే యూస్ చేస్తున్నాను. బట్ ఐస్ క్యూబ్ ఫార్మాట్లో కాదు, స్ప్రే ఫార్మాట్లో అనమాట దిస్ వన్. సో నేను ఇది ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఇది చాలా పింపుల్స్ క్యూర్ అయిపోతాయి. జస్ట్ చేతి మీద స్ప్రే చేసుకొని డాప్ చేసుకోవడమే. సో టోనింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మాయిశ్చరైజర్. సో జనరల్గా నేను మాయిశ్చరైజర్ ఏంటంటే ఇప్పుడు ముంబైలో ఉంటున్నాము, ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది. సో నాకు మాయిశ్చరైజర్ ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ నైట్ టైం మాత్రం కంపల్సరీగా యూస్ చేస్తాను. అది కూడా ఇట్ డిపెండ్స్. టోనర్ యూస్ చేసేసి సన్ స్క్రీన్ యూస్ చేసేస్తాను అనమాట థర్డ్ స్టెప్. సో సన్ స్క్రీన్కి వచ్చేసరికి నేను ఇది యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే బ్లాసమ్ కొచర్ అరోమా మ్యాజిక్ విటమిన్ C స్కిన్ లైట్నింగ్ జెల్ అనమాట. సో లైట్నింగ్ అంటే మళ్ళీ లైట్నింగ్ వైట్ అయిపోతారు అలా ఏం తీసుకోవద్దు. ఇట్స్ జస్ట్ బ్రైటన్ యువర్ స్కిన్. అండ్ విటమిన్ C ఉంది కాబట్టి పిగ్మెంటెడ్ అనేది అంత త్వరగా అవ్వదు స్కిన్. అండ్ ఇది SPF 30. సో లిప్ బామ్కి వచ్చేసరికి నేను ఇది యూస్ చేస్తున్నాను. ఇట్స్ బేబీ లిప్స్ కలర్ లిప్ బామ్ అనమాట. జస్ట్ అలా లైట్ టచ్ చేస్తాను అనమాట. సో ఎస్, నా స్కిన్ కేర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటి పని చేసేస్తాను అనమాట. జనరల్గా నేను మార్నింగ్ ఇంటి పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ షూట్స్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంటి పని మ్యాక్సిమం అయిపోయింది. అండ్ లంచ్ కూడా ఇప్పుడే చేసేసాను. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వాళ్ళు ఏం షూట్ చేయట్లేదు, వాళ్ళ ఎడిటింగ్ ఉన్నాయి, వీడియోస్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి ఎడిట్ చేస్తాను. కుదిరితే ఇవాళ పోస్ట్ చేస్తాను, లేకపోతే రేపు పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు, అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి, అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎస్, ఆ తర్వాత ఎడిటింగ్ చేశాక కాసేపు బయటికి వెళ్తాను వాకింగ్కి. అంటే యాక్చువల్లీ ఈవినింగ్ అన్న వెళ్తాను, నైట్ అన్న వెళ్తాను, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్స్ అయినా వెళ్తాను. ఇక ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. బట్ డెఫినెట్గా వాకింగ్ కానీ ఇంట్లో మినిమం వర్కౌట్ అన్న నేను చేస్తాను. సో చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో మినిమం వర్కౌట్ కానీ లేకపోతే వాకింగ్ కానీ డెఫినెట్గా చేస్తాను. అండ్ మా కాలనీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎట్లా అంటే పార్క్కి వెళ్తే ఎంత గ్రీనరీ ఉంటుందో సో అంత గ్రీనరీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కాలనీ. ఎప్పుడన్నా చూపిస్తాను, కుదిరితే ఈ వీడియోలోనే చూపిస్తాను. అండ్ ఇది ఎడిటింగ్ అయిపోయాక కూరగాయలు తెచ్చుకోవాలి. సో కూరగాయలు కిందనే ఉంటాయి అన్నమాట. సో మాకు ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే అపార్ట్మెంట్లోనే కింద కూరగాయలు వస్తాయి. లేకపోతే ఇక్కడ గేట్ దగ్గర, ఎంట్రన్స్ గేట్ దగ్గర, యాక్చువల్లీ మాది ఒక సెక్యూర్డ్ కాలనీ అనమాట. సో ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము, లేకపోతే కిందికి అన్నది వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. అండ్ ఎస్, మోరోవర్ గ్రాసరీస్ ఉన్నాయి. సో బిగ్ బాస్కెట్ నుండి గ్రాసరీస్ వచ్చాయి. ఇప్పుడు అన్నీ మళ్ళీ సదరాలు అవి. అండ్ యాక్చువల్లీ బిగ్ బాస్కెట్ నుండి ఎక్కువ ఆర్డర్ ఇస్తామన్నమాట మేము. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి సరుకులు కొనుక్కునే ప్రైస్, బిగ్ బాస్కెట్లో ఆర్డర్ ఇచ్చే ప్రైస్ రెండు ఒకటే అనమాట. సో పెద్దగా తేడా ఉండదు. అండ్ బిగ్ బాస్కెట్లో అయితే కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది కాబట్టి
బిగ్ బాస్కెట్లోనే ఆర్డర్ ఇస్తాం, లేదా అమెజాన్ బాస్కెట్లోనే ఆర్డర్ ఇస్తాము. సో అవన్నీ తీసి సదరాలి ఇప్పుడు నేను. సో ఎక్కువ షూట్ ఉన్న రోజైతే నేను ఇంత పని పెట్టుకోను అనమాట, వీడియో వరకే తీసుకుంటాను, నెక్స్ట్ డే మళ్ళీ ఇంటి పని పెట్టుకుంటాను. సో షూట్ రోజు కూడా నేను ఇంటి పని అంతా చేస్తే ఇట్లానే టైర్డ్ అయిపోతాను. వన్ కప్ గ్రీన్ టీ అండ్ ఆలూ భుజియాను రోస్టెడ్ పీనట్స్, అండ్ ఇది వచ్చేసరికి రసగుల్లా అండ్ బత్తాయి. సో ఇది వచ్చేసరికి లావెండర్ ఫ్లేవర్డ్ అనమాట. సో మంచిగా లావెండర్ స్మెల్ వస్తుంది. అండ్ పక్కది యాపిల్ అనమాట, అండ్ స్ట్రాబెర్రీ కూడా ఉంది. సో ఈవినింగ్ ఇలా మంచిగా ఫ్రేగ్రెన్స్ ఉన్న క్యాండిల్ని వెలిగించుకుంటాను. అప్పుడు చాలా ఫ్రెష్గా, రూమ్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంటుంది అండ్ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. యాక్చువల్లీ ఐ లైక్ దీస్ క్యాండిల్స్. సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది అండ్ వాకింగ్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇప్పుడే కాదు, ఒక 15 minutes అయింది డిన్నర్ అయిపోయి. ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాము అండ్ బయట చాలా చాలా కూల్గా ఉంది అండ్ కాలనీ కూడా బాగుంటుందని చెప్పా కదా. సో నైట్ వ్యూ చూద్దురు కానీ అది చూసాక నేను ఎండ్ చేసేస్తాను ఈ వీడియో. ఓకే, ఎస్ కమ్. సో నైట్ కూడా మాస్క్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ కాలనీలో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఫైన్ కూడా వేస్తున్నారు మాస్క్ లేకపోతే. అండ్ హెయిర్ స్టైల్ కూడా మార్చేస్తా, పొద్దున్నుండి ఇదే కొప్పు చూసి చూసి నాకే చిరాకు పుట్టింది. సో బయట ఎలాగో కూల్గానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, లేకపోతే ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. ఎస్ ఎస్ ఎస్. సో హెయిర్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ స్మూతింగ్ వల్ల ఇవే బెనిఫిట్స్ అనమాట. జస్ట్ అలా సెట్ చేసేసుకుంటే మంచిగా స్టైల్గా రెడీ అయిపోతాం అంతే. ఎస్, అన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఏదెంత ప్రైస్ ఉంటుందని చెప్పేసి డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ నాది హెయిర్ గ్రో అయిపోయింది ఇక్కడ వరకు. ఇంత గ్రోత్ వచ్చింది. ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి నేను చేయించుకోవట్లేదు, చూడాలి అది తగ్గిపోయాక మళ్ళీ చేయించనో చూడాలి. ఇప్పటికైతే ఇలా మేనేజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోతున్నాం. కమ్ ఆన్ కమ్. సో శానిటైజర్ అండ్ మాస్క్ కంపల్సరీ. ఇటు వెళ్దాం. సో ఇక్కడే ఇదే అనమాట గ్రిల్స్ నేను అన్నది. సో అవి మొన్న ఆరేసినవి, ఇంకా నేను ఆల్రెడీ కొత్తది తీసుకొచ్చా కాబట్టి ఇంకా దాంట్లోనే ఆరేస్తున్నాను. ఇవి తీసేయాలి. సో ఇదంతా మా కారిడార్ అండ్ ఇది మా లిఫ్ట్ ఏరియా అనమాట. అది మా CCTV అనమాట. అండ్ చాలా చాలా సెక్యూర్గా ఉంటుంది, ప్రాబ్లం లేదు. అండ్ ఇది మా అపార్ట్మెంట్ బాటమ్ వ్యూ. సో అది మేము ఉండే అపార్ట్మెంట్ అనమాట. ఇటేమో మా కాలనీ ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే BRC ఆఫీస్ ఉంటుంది. సో ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు. ట్రైనీస్ హాస్టల్ ఇది అండ్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడే ఉంటుంది, మెస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, ఫుల్ చెమట వచ్చేసింది. ఎనీవే, సో ఈ కాలనీ ఏంటి, రీసెర్చ్ సెంటర్ ఏంటి, క్వార్టర్స్ ఏంటి, ఆఫీస్ ఏంటి, బార్క్ ఏంటి, ఇవన్నీ డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో ఏం లేదండి, నా హస్బెండ్ వచ్చేసరికి సైంటిస్ట్ అనమాట, బాబాయ్ అటామిక్ రీసెర్చ్ సెంటర్లో. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబైలో ఉంది అండ్ దీని బ్రాంచెస్ చాలా ఊర్లలో ఉంది. వైజాగ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, చెన్నైలో ఉంది, ఇంకెక్కడున్నాయి, ఇండోర్, ఇంకా ఢిల్లీ. సో అట్లా డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి, బట్ మేము ముంబైలో ఉంటున్నాము. సో అదనమాట స్టోరీ. అందుకే ఈ సెక్యూర్డ్ కాలనీ కొద్దిగా
రిస్ట్రిక్షన్ ఉందన్నమాట వీడియో తీయడానికి. సో నేను అందుకే చాలా తక్కువ తీస్తున్నాను. అంటే చాలా చాలా బాగుంటుంది కాలనీ. చాలామంది కాలనీ కోసమే ఇక్కడ ఉంటారనమాట. అండ్ కొద్దిగా దూరంగా వెళ్ళిపోతే మా అపార్ట్మెంట్ వచ్చేస్తుంది. అండ్ మేము ఉండే అపార్ట్మెంట్ కూడా ట్రాన్సిట్ అపార్ట్మెంట్ అనమాట. సో టెంపరీగా ఉంటున్నాము, అందుకే సింగిల్ రూమ్ ఉంటుంది. సో ఆ సింగిల్ రూమ్లోనే అడ్జస్ట్ అవుతూ ఉంటాం మేము. బేసిక్గా ఈ కాలనీలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. స్విమ్మింగ్ ఉంది, టెన్నిస్ ఉంది, యోగా, జిమ్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఏది లేదు అంటూ లేదనమాట. సో అందుకే ఎవరి కాలనీ వదిలి వెళ్ళరు, ఎంత కష్టమైన కాలనీలోనే ఉంటారు. మేము టెంపరీగా కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎస్, వెళ్దామా? అండ్ ఎస్, ఇల్లు వచ్చేసింది. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్, వీడియో, వాట్ ఎవర్. సో మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో subscribe to my channel. And I'll see you in the next video. Bye bye, take care.